భారత క్రికెట్లో గత 4 నెలల కాలంగా రిటైర్మెంట్ల పర్వం కొనసాగుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతూ ఉండగా రవిచంద్రన్ అశ్విన్, గత వారం రోహిత్ శర్మ, తాజాగా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పేశారు. ఏ ఆటగాడికైనా రిటైర్మెంట్ తప్పదు. కొందరు తమ ఫామ్ గొప్పగా ఉన్నప్పుడు వీడ్కోలు చెప్తే, మరికొందరు ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొని రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకుంటారు. అదే సమయంలో వారి వయస్సు, ఫిట్నెస్ కూడా కీలకమే. ప్రస్తుతం భారత క్రికెట్లో తిరుగులేని ఆటగాళ్లుగా నిలిచిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఫ్యాన్స్కు పెద్ద షాకే ఇచ్చిందని చెప్పాలి. వీరిద్దరూ లేని భారత జట్టును ఊహించడం కష్టమే. ఇకపై రోహిత్, కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతారు. దీంతో రోకో లేని భారత టెస్ట్ జట్టుకు ఇకపై అసలు సిసలు సవాల్ ఎదుర్కొనుంది. ఎందుకంటే రెడ్ బాల్ క్రికెట్లో రోహిత్ మంచి ఓపెనర్గా, విరాట్ కోహ్లీ టాప్ ఆర్డర్లో అద్భుతమైన ప్లేయర్గా 14 ఏళ్లకు పైగా కీలకంగా ఉన్నారు. రోహిత్ కంటే కోహ్లీ లేకపోవడమే ఇక్కడ భారత జట్టుకు పెద్ద మైనస్. ఎందుకంటే సుదీర్ఘ ఫార్మాట్లో కోహ్లీ సక్సెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓపెనర్లు త్వరగా అవుట్ అయిన తర్వాత ఎన్నోసార్లు తన అద్భుతమైన బ్యాటింగ్తో జట్టుకు భారీ స్కోర్లు అందించాడు. ఇక చేజింగ్లో కోహ్లీ క్రీజ్లో నిలిచాడంటే ప్రత్యర్థి జట్లు విజయంపై ఆశలు వదులుకోవాల్సిందే. కోహ్లీని అవుట్ చేయలేక మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించి విఫలమైన బౌలర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు రోహిత్, కోహ్లీ లేకపోవడం ఖచ్చితంగా భారత జట్టుకు పెద్ద లోటుగానే చెప్పాలి. రోహిత్ను రీప్లేస్ చేసే ఓపెనర్లుగా గిల్, జైస్వాల్ వంటి వారిని భావిస్తున్న కోహ్లీని భర్తీ చేసే ఆటగాడు రావడం కష్టమనే చెబుతున్నారు. ఏ ఫార్మాట్లో ఆడినా కోహ్లీ కమిట్మెంట్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. పైగా ఎంతో ఓపిక్గా ఆడాల్సి వచ్చే టెస్టుల్లో కోహ్లీ చాలాసార్లు చారిత్రక ఇన్నింగ్స్లతో అదరగొడేశాడు. అలాంటి విరాట్ ఇక భారత బ్యాటింగ్ ఆర్డర్లో లేడన్న విషయం ప్రత్యర్థి జట్లకు గొప్ప వార్తగా నిలిస్తే, టీమిండియాకు, ఫ్యాన్స్కు మాత్రం జీర్ణించుకోలేని విషయంగా మారింది. ఇప్పుడు ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ టీమిండియాకు అతిపెద్ద అగ్ని పరీక్షగా చెప్పొచ్చు. దాదాపు 18 ఏళ్లుగా ఇంగ్లీష్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం కోసం ఎదురుచూస్తున్న భారత్ తొలిసారి కోహ్లీ, రోహిత్ లేకుండానే అక్కడ ఆడబోతోంది. ఇంగ్లాండ్ గడ్డపై కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. దీంతో కోహ్లీ లేకపోవడం ఖచ్చితంగా ఈ టూర్లో భారత్ ఎదుర్కొంటున్న పెద్ద దెబ్బ అని చెప్పాలి. కోహ్లీ స్థానంలో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి పలువురు క్రికెటర్ల పేర్లు వినిపిస్తున్నా ఎంతవరకు వీరు భర్తీ చేస్తారనేది అనుమానమే. ఎందుకంటే కోహ్లీతో పోలిస్తే నిలకడలేమి వీరందరికీ ప్రధాన సమస్య. కోహ్లీ కూడా ఫామ్ కోల్పోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఫామ్ కోల్పోయిన తర్వాత అతను అద్భుతంగా పుంజుకొని విమర్శలు ఎదుర్కొన్న చోటే ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ స్థానాలను భర్తీ చేయడం భారత జట్టుకు అంత సులభం కాదు. ముఖ్యంగా బ్యాటర్ల సత్తాకు పరీక్షగా నిలిచే రెడ్ బాల్ క్రికెట్లో ఇది మరింత కష్టం. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఇంగ్లాండ్ టూర్తోనే కొత్త కెప్టెన్గా ఎంపిక కాబోతున్న గిల్, కోచ్ గంభీర్ ఈ సమస్యను ఎలా అధిగమిస్తారో చూడాలి.